everyone, welcome back to our channel Bhusha Vlogs. అందరూ బాగున్నారా? మేము బాగున్నాము. మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను. చాలా మంది వీడియోస్ చేస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో ప్లీజ్ subscribe to my channel and hit bell icon to get notifications. నా ఛానల్లో ఇదే మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, నా పేరు పూజ. నేను ఈ ఛానల్లో క్రాఫ్ట్స్, కుకింగ్, లైఫ్ స్టైల్, డైలీ వ్లాగ్స్, షాపింగ్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తుంటాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు సపోర్ట్ చేస్తే నేను మరిన్ని వీడియోస్ చేయగలను. నేను మా పాపకి డైలీ ఏదో ఒక యాక్టివిటీ అయితే చేయిస్తాను. నేను చెప్పిన తను చాలా ఈజీగా చేసేస్తుంది. ఇది తన ఫేవరెట్ బుక్. అందులో ఉన్న ప్రతిదీ చెప్పగలదు. ఎక్కడ ఏం అడిగినా కూడా ఫాస్ట్గా ఆన్సర్ ఇస్తుంది. అందులో ప్రతి బొమ్మ యాడ్ చేసి చెప్తుంది. మంకీ ఇలా అంటది, టైగర్ ఇలా అంటది, అంతా చెప్తుంది. అందులో 20 నెంబర్స్ వరకు ఉంటాయి. ప్రెసెంట్ అయితే నెంబర్స్ అన్ని చెప్తాది. ఒక్కొక్కటి కౌంటింగ్ చేయడం కూడా నేర్చుకుంటుంది. నీకు ఎన్ని బిస్కెట్స్ కావాలి అని చాలా అంటే 3 బిస్కెట్స్ కావాలి అంటది. నేను 2 ఇస్తే అమ్మ 2 కాదు 3 కావాలి అంటది. నేను తన మాటలకి కొన్నిసార్లు షాక్ అవుతాను కూడా. టైం చాలా స్పీడ్గా గడిచిపోతుంది. నాకు ఇప్పుడు టైం అంత వాల్యుబుల్ అనేది బాగా అర్థం అవుతుంది. వెనక్కి వెళ్ళిన టైంని మళ్ళీ ఎప్పటికీ తీసుకుని రాలేము. ఇంతవరకు మనం మన కోసం, మన డ్రీమ్స్ కోసం, మన కెరీర్ కోసం, మన హాబీస్ కోసం, మన ఫ్రెండ్స్తో అలా మన వార్లో ఉంటాం. కానీ ఆఫ్టర్ డెలివరీ అయిన తర్వాత మనం టోటల్ మొత్తం టైం అంతా కూడా మన బేబీ దగ్గరే ఉంటుంది. రోజు రోజుకి మారిపోతుంది. చిన్న హ్యాండ్స్, ఆ చిన్న కళ్ళు, ఆ స్మైల్స్ ఇవంతా ఇప్పుడున్నంతగా రేపు ఉండవు. కొన్ని నెలల తర్వాత మనం బ్యాక్ తిరిగి చూసుకుంటే అప్పుడు మనం అంత బిజీగా ఉన్నాం కదా. కానీ అదొక చాలా చాలా బ్యూటిఫుల్ మూమెంట్గా మనకు అనిపిస్తుంది. సో అలాంటివి మిస్ అవ్వకూడదు. మన కోసం మనం ఆలోచించుకుని ఇలాంటి మూమెంట్స్ అన్ని మిస్ అయితే మళ్ళీ లైఫ్లో ఎలాంటి డేస్ రావు. సో అందుకే క్రాఫ్ట్ చేయడం చాలా వరకు తగ్గించాను. నేను రేపు అవి చేసుకోవచ్చు, కానీ తను రేపు ఏ రోజులా ఉండదు. బేబీ ఎదిగే కొద్దీ ఎవ్రీడే చాలా స్పెషల్, చాలా ప్రీషియస్. అలాంటివి మిస్ అవ్వకూడదు అని నా ఒపీనియన్ అన్నమాట. రేపు మనకి చాయిస్ ఉండొచ్చు, కెరీర్ కోసం ఆలోచించే టైం ఉండొచ్చు. బట్ బేబీ మళ్ళీ ఇంతే ఉండాలి, మళ్ళీ అంతే ఉండాలి. ఆ డేస్ కావాలి అంటే మనకి అప్పటికి తిరిగి రావు. నేను తన గ్రోత్ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అలానే ఓల్డ్ డేస్ని బాగా మిస్ అవుతాను. ప్రతి పేరెంట్స్ ఇలానే ఫీల్ అవుతారేమో. ఇక వీడియో విషయానికి వచ్చేస్తే కొంతమంది నువ్వు యూట్యూబ్ చేస్తున్నావు కదా, ఇప్పుడు ఎందుకు చేయడం లేదు, వీడియోస్ ఎందుకు పెట్టడం లేదు, ఏమైనా ప్రాబ్లమా, అది ఏమైనా ఇష్యూ ఉందా అని అడుగుతున్నారు. నేను యూట్యూబ్ ఎందుకు స్టాప్ చేసా అంటే మెయిన్ రీజన్ నాకు టైమింగ్ సెట్ అవ్వడం లేదు. ఇంతకు ముందున్నంత ఫ్రీ టైం అయితే ఇప్పుడు ఉండడం లేదు. మెయిన్ ఈ ఛానల్ నేను క్రాఫ్ట్స్ కోసం మాత్రమే స్టార్ట్ చేస్తాను. నా క్రాఫ్ట్స్ అంటే ఎంత ఇష్టం అనేది మీ అందరికీ తెలుసు. మోస్ట్లీ అవి చేయడానికి నేను చాలా కష్టపడుతాను. ఒకప్పుడు లంచ్ కూడా చేయకుండా క్రాఫ్ట్స్తోనే గడిపిన డేస్ కూడా ఉన్నాయి.
నేను ప్రెగ్నెంట్ అయ్యాక కూడా వీడియోస్ ఆపలేదు. 8 months వచ్చే వరకు వీడియోస్ చేశాను. డెలివరీ అయ్యాక కొంచెం గ్యాప్ ఇద్దాం అనుకున్నా. బట్ ఆ కొంచెం టైం కాస్త 2 years ఈజీగా అయిపోయింది. ఎలా అయిపోయిందో కూడా తెలీదు. 2 years పాటు నేను వీడియోస్ చేయలేదా అంటే చేశాను. ఎప్పుడో పండగకో ఆర్ బయటకెళ్తేనో తప్ప నేను వీడియోస్ రెగ్యులర్గా చేయలేదు. అప్పుడు చాలా మంది నాకు ఛానల్ ఉంది అనే విషయమే టోటల్గా మర్చిపోయాను. అయితే డెలివరీ అయ్యాక 1 year తర్వాత నేను రీస్టార్ట్ చేశాను. అప్పటికి మా పాపకి ఇంకా నడవడం రాదు. అప్పుడు చిన్న బేబీ కాబట్టి డేలో ఎక్కువగా పడుకుంటారు. బేబీ స్లీప్ టైంలో నేను వీడియోస్ చేసుకునేదాన్ని. ఇప్పుడు ఏంటంటే బేబీకి 2 years వచ్చేసాయి. డే అంతా ఆటలాడుతూనే ఉంటారు. స్లీప్ టైం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఆ తక్కువ టైంలో క్రాఫ్ట్ చేయడం నాకు కుదరడం లేదు. నాకు కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి క్రాఫ్ట్ చేయాలంటే. అది లేకపోతే నేను ఏది చేసినా అనేది సరిగ్గా రాదు. ఆ దొరికే కొద్ది టైంలో చేయాలంటే నాకు ఇంకా కష్టంగా ఉండేది. అలా అని యూట్యూబ్ ఆపేద్దామా అంటే నాకు మనసు ఒప్పదు. ఏదో ట్రై చేద్దాం, సంథింగ్ ఎర్న్ చేద్దాం అని స్టార్ట్ చేసా కదా, ఇంకా వెనక్కి చేసుకోకూడదు. ఆల్మోస్ట్ నేను స్టార్ట్ చేసి 3 years పైనే అయ్యింది. నాకు ఎంత కుదిరితే అంత, ఎప్పుడు వీలైతే అప్పుడు వీడియోస్ అనేవి నేను పెడుతున్నాను. సో ప్లీజ్ ఎంకరేజ్ మీ. వీడియోస్లో ఏమైనా చేంజెస్ ఉంటే కామెంట్ చేయండి. మీరు ఒక చిన్న సబ్స్క్రైబ్, ఒక చిన్న లైక్ చేస్తే అది నాకు మోటివేషన్ లాగా ఉంటుంది. ఒక పాజిటివ్ కామెంట్ మరిన్ని వీడియోస్ చేసేలా ఉంటుంది. వీడియోస్ రెగ్యులర్గా రావడం లేదు అని నేను టోటల్గా స్టాప్ చేసేసా అని అనుకోకండి. నాకు కుదరడం లేదు. బట్ నేను ట్రై చేస్తాను యాక్టివ్గా ఉండడానికి. ఇప్పుడిప్పుడే వ్లాగింగ్ అనేది నేర్చుకుంటున్నాను. నాకు ఇలా డైరెక్ట్ కెమెరా ముందు మాట్లాడటం రాదు. కొద్దిగా మాట్లాడటం అయితే నేర్చుకుంటున్నాను. సో ప్లీజ్ ఎంకరేజ్ మీ. ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్ బాయ్.